హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే మా విజయనగరం పండుగ తొలేల ఉత్సవం రోజు అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా ఈవెంట్స్ కండక్ట్ చేశారు. కొంచెం స్టార్టింగ్లోనే వర్షం పడింది తప్ప తర్వాత అయితే చాలా బాగా అయింది. చాలా క్రౌడ్ కూడా వచ్చారు. అసలు అంతమంది వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చాలా వర్షం పడింది. ఫుల్గా దిగింది ఉరుములు మెరుపులతో. కానీ ఒక 10 మినిట్స్ అలా పడి ఆగిపోయిందనమాట. ఇంకా నేను డాడీ అయితే అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చేసాము. సిగ్నేచర్ బ్రిడ్జ్కి అయితే చాలా బాగా లైటింగ్ పెట్టారు. ఇంకా ఇంటికి వచ్చేసి కొంతసేపు ఉండి 9కి అలాగా ఫ్యామిలీ అందరం స్టార్ట్ అయ్యాము. నేను, అక్క, ఆంటీ, మా పెద్దక్క, అత్త అందరం కలిసి వెళ్ళాము. సో ఎవ్రీ ఇయర్ మేము ఎన్సిఎస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం నడవడం. ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారనమాట. సో ఎన్సిఎస్ దగ్గర అయితే ఈ ఇయర్ పూరి, బిర్యానీ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో వెళ్ళగానే మంచిగా బిర్యానీ, పూరి తినేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా అక్కడ తినేసి ఇంకా నడవడానికి స్టార్ట్ అవుతున్నాము. అసలు జనం అయితే ఎలా వచ్చారంటే వర్షం ఆగిన సెకండ్ జనం అయితే స్టార్ట్ అయ్యారనమాట. ఘటాలు ఇంకా బైక్స్ కూడా ఇయర్ ఎక్కడ ఆపలేదు. బైక్స్కి పర్మిషన్ ఇచ్చేసారనమాట. అసలు కాదు. ఇక్కడ ఏంటంటే ఖజానా షాప్ ఆపోజిట్లో ఒక చిన్న డీజే షాప్ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఈ గొరెల్లా గెటప్ వేసుకొని అందరినీ భయపెడుతున్నాడు. అక్కడ చాలా ఎంటర్టైన్ అయ్యాం అందరం. ఇంకా అక్కడి నుంచి అలా ముందుకు వస్తే అక్కడ ఫ్రూటీస్ అయితే పంచుతున్నారు. ఒక్కసారిగా క్రౌడ్ ఎక్కువైపోయి కొట్టేసుకున్నారనమాట ఫ్రూటీస్ కోసం. ఇంకా అలా ముందుకు వెళ్తే చాలా షాప్స్ పెట్టారు మంచిగా కొనుక్కోవడానికి. మేమైతే కొన్ని కొనుక్కున్నాం. ఇంకా అలా ముందుకు వెళ్ళేసరికి కన్నికా పరమేశ్వరి టెంపుల్ దగ్గర సాంగ్స్ ఆర్కెస్ట్రా పెట్టారనమాట. ఇంకా సక్సెస్ఫుల్గా ఎన్సిఎస్ దగ్గర నుంచి గంట స్తంభం వరకు అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి అసలైన పండగ స్టార్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే మెయిన్ ఇక్కడే గంట స్తంభం దగ్గరే ఎక్కువ ఉంటారు. ఇంకా గంట స్తంభం అంటే ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ విజయనగరం అది. సో ఎందుకంటే అక్కడే ఇంకా ఫుల్ జనం ఉంటారు. అక్కడి నుంచే పండగ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ చింటూ గడైతే ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు వచ్చిన జనాల్ని. ఇంకా అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయ్యాము మెయిన్ రోడ్ నడవడానికి. ఇంకా ఇక్కడి నుంచి ఫుల్ పండగ హడావుడి అంటే ఏంటో తెలుస్తుంది అనమాట. ఫుల్ ఆ పీపలు ఊదడం అన్నీ ఇక్కడి నుంచి ఫుల్ హడావుడిగా ఉంటుంది. చాలా స్టాల్స్ పెట్టారు కొనుక్కోవడానికి. మంచిగా పులివేషాలు వస్తాయి. అమ్మవారి ఘటాలను తిప్పుతారు ఇక్కడి నుంచి. ఏ పండక్కైనా విజయనగరం వాళ్ళని ఆపచ్చు, కానీ ఈ అమ్మవారి పండక్కైతే ఎవరిని ఆపలేము. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో లైక్ జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు అందరూ వచ్చి ఈ పండక్కైతే మెయిన్లీ వస్తారన్నమాట. ఇంకా గంట స్తంభం నుంచి అలా నడుచుకొని అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే అమ్మవారి గుడికి ఇంకా కొంచెం దూరం ఉన్నదనగా ఘటాలు లైన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట అమ్మవారి దర్శనానికి. యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఘటాలని లైక్ తొలాల రోజు నైట్ తీసుకొస్తారు అమ్మవారికి సమర్పించడానికి. చాలా అంటే చాలా మంది వస్తారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అమ్మవారి ఘటాలని మంచిగా డప్పులతోని పెట్టేసి అమ్మవారికి అలా సమర్పిస్తారు అనమాట ఘటాలని. కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకే అమ్మవారి ఘటాన్ని గర్భగుడిలోంచి బయటికి తీసుకొచ్చి కోట దగ్గరికి తీసుకెళ్తున్నారనమాట. ఆ టైంకి ఏంటంటే ఫుల్ జనం పెరిగిపోయారు. అసలు కాలు తీసి కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదనమాట. మనం నించుంటే ఇంకా మనల్ని తోసుకెళ్ళిపోతారు, అలా ఉన్నారు జనం అసలు.
జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, జాగ్రత్తగా తీసుకురావాలి. మన ఆడపిల్ల విజయనగర సామ్రాజ్య ఆడపిల్ల ఎవరంటే మన అందరం ఏం చెప్తామండి, మా అమ్మ, మా ఆడపిల్ల, మా తల్లి, మా తల్లి పేరు చెప్తాం గర్వంగా. ఇంకా పైడితెల్లమ్మ వారు ఎవరంటే ఇంకా మా ఊరు ఆడపిల్ల అన్నమాట ఆవిడ. సో అమ్మవారికి చాలా పెద్ద చరిత్ర ఉన్నది. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అమ్మవారి కోసం మొత్తం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అమ్మవారి గుడి రెండు పక్కల క్యూ లైన్స్ పెడతారనమాట. అంటే కొట్టుకోకుండా ఏమైనా గొడవలు అవ్వకుండా క్యూ లైన్స్లో వెళ్తే ఈజీగా ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది. చాలామంది జనం వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారనమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే చూసారా జనం ఎంతమంది వస్తున్నారో. ఘటాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఇయర్. వర్షం తగ్గడం ఒక్కసారిగా క్రౌడ్ ఎక్కువైపోయారు. ఇంకా ఇది మా మూడ్లాంతల్ జంక్షన్ అనమాట. ఇది కూడా ఒక ఫేమస్ జంక్షన్ మా విజయనగరంలో, 3 ల్యాంప్స్ జంక్షన్ అంటారు. ఇంకా అమ్మవారి గుడి ఆపోజిట్లోనే ఒక ప్రోగ్రాం ఉంటుందన్నమాట. అమ్మవారికి ఇలా బుర్ర కథ, తప్పిడిగుళ్ళు అంటే చాలా ఇష్టం అంట. సో అందుకనే ఆ ఏరియాలో అమ్మవారి గుడి దగ్గరలోనే కండక్ట్ చేస్తారు ఇవి. ఇంకా ఇక్కడి నుంచి జనం ఎలా ఉన్నారంటే ఊక పూస్తే ఊక రాళ్ళు అంటారు కదా, అలా ఉన్నారు. మేము జస్ట్ అలా నించున్నాం, ఇంకా తోసుకొని వెళ్ళిపోయారు అందరూ. చూసారు కదా జనం ఎలా ఉన్నారో. అసలు వర్షం తగ్గినాకే పెరిగారనమాట. అంతవరకు ఖాళీగా ఉన్నాయి రోడ్స్ అన్నీ. ఇంకా ఇక్కడ చూసినట్టయితే కోటకి బ్యాక్ సైడ్ ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశారనమాట లేజర్ షో వేయడం. ఇంకా లేజర్ షో అయిపోయాక నైట్ 9 నుంచి అలా ఫుల్ డీజే పెడతారనమాట. ఫుల్ ఇంకా అక్కడికి వచ్చి అందరూ గెంతుకుంటారు మంచిగా. ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది లేజర్ షో. ఇంకా తొలాల రోజు నైట్, ఆ ముందు రోజు నైట్ ఏంటంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెడతారు, మ్యూజికల్ నైట్స్ పెడతారు, జబర్దస్త్ వాళ్ళు వస్తారు, చాలామంది వస్తారనమాట. ఇంకా ఈ ఇయర్ అయితే రాహుల్ వచ్చాడు, నోయల్, గీతా మాధురి వచ్చిందనమాట. చాలా బాగా చేశారు ఈ ఇయర్ ఈవెంట్. కొంచెం వర్షం వల్లే డిసప్పాయింట్ అయ్యారు తప్ప చాలా బాగా అయ్యాయి ఈవెంట్స్ అన్నీ. ఇంకా లాస్ట్లో డేని ఫైర్ వర్క్స్తో ఎండ్ చేస్తారనమాట. చాలా వరకు లైక్ హాఫ్ అన్ అవర్ అలా అవుతూ ఉంటుంది. తొలాల రోజు నైట్ అయితే కోటలోని ఫైర్ వర్క్స్ అన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సిరిమాను డే రోజు అయోధ్య మైదానంలో ఒక 1 అవర్ వరకు ఈ ఫైర్ వర్క్స్ని కాల్చుతారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.